ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాడు. మాధ్యానిక సంబంధమైనటువంటి అనుష్ఠానం కూడా ఇంకా ఉన్నా మనస్సంతా కూడా అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన, ఆ శాపరూపమైనటువంటి శ్లోకమే అదే తిరుగుతూ ఉన్నది మనస్సు లోపట. కూర్చొని ఉన్నాడు. ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు. ఎవరు పిలిచారు బ్రహ్మదేవుణ్ణి? ఎవరూ పిలవలా. బ్రహ్మదేవుడు వచ్చాడు. అంటే మనం ఇంకొక విషయం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, బ్రహ్మాది దేవతలంతా కూడా భూమి మీద మహర్షుల యొక్క ఆశ్రమాలకి ఆహ్వానించకుండానే ఆశ్రమాలకు వచ్చినటువంటి చరిత్ర కనబడుతూ ఉన్నది. అంటే అర్థం ఏమిటి? నీ అనుష్ఠాన బలం, నీ తపస్సు గనక గొప్పగా ఉంటే భగవంతుడే కిందికి దిగి వస్తాడు. నను పాలింప నడిచి వచ్చితివో త్యాగరాజస్వామి వారు. కాబట్టి భగవంతుడు అలా తపస్సుకు లొంగిపోతాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. రాగానే బ్రహ్మగారికి చక్కగా మర్యాద చేసినారు, కూర్చోబెట్టారు. ఏమయ్యా, ఏదో మనసులో ఆందోళనతో కూడినటువంటి ముఖం కనబడుతున్నది అనుకుంటూ ఈయనకు మర్యాద చేస్తూనే ఆయనకి ఇంతకుముందు వచ్చినటువంటి ఏ మానిషాద శ్లోకం ఉన్నదో ఆ శ్లోకం మానిషాద మనసులో ఒక్కసారి అనుకున్నాడట. ఒక్క పాదం వరకు చదివినాడు. బ్రహ్మదేవుడు వచ్చినాడు, తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ ఆపేసినాడు. నీ మనస్సులో ఉన్న ఆందోళన నాకు అర్థమైపోయిందయ్యా. నీ మనస్సులో ఉన్న ఆందోళన తీరాలంటే నువ్వు రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్రను కావ్యంగా రాయి. ఇదిగో నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. ఏదో అప్పుడంటే అనుకోకుండా ఒక శ్లోకం వచ్చింది. ఇప్పుడు కావ్యం రాయాలంటే ప్రతి శ్లోకం ఎట్లా వస్తుంది? ఇదిగో నేను అనుగ్రహించడానికి వచ్చాను. సరస్వతి అనుగ్రహం నీకు లభిస్తుంది, నా అనుగ్రహం వల్ల, నా ఆశీస్సుల వల్ల. అంతేకాదు, రామచంద్రమూర్తి వారు పట్టాభిషిక్తుడై కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు నారదుల వారు ఇతపూర్వమే నీకు రామకథ చెప్పి ఉన్నారు 100 శ్లోకాలతోటి. 100 శ్లోకాల రామకథ లోకానికి అందించాలంటే ఇంకా విస్తృతమైనటువంటి కథ కావాలి. కాబట్టి నువ్వు ధ్యాన స్థితిలో కూర్చొని రామచరిత్ర వర్ణిద్దామనేటువంటి సందర్భము రాగానే ఆ సన్నివేశంలోకి వెళ్ళి అక్కడ ఎవరు ఎట్లా మాట్లాడినారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, అదంతా కూడా నీకు ప్రస్ఫుటమైపోతుంది. ఆ వరం నేను నీకు ఇస్తున్నాను. రహస్యంచ ప్రకాశంచ. ఆయా సమయాల్లో జరిగినటువంటి రహస్యమైన, ప్రకాశవంతమైన, బయటికి కనబడ్డేటువంటి విషయాలన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తాయ్యా. ఇదిగో నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని బ్రహ్మదేవుడు అనుగ్రహించి వెళ్ళిపోయినారు. అంటే ఇప్పటి నుంచి ఒక్క శ్లోకం రాసిన కవి కాదు, ఇక శ్లోకాలు రాసే కవిగా మారిపోతావు నువ్వు. కవిత్వం నీకు వచ్చేస్తుందయ్యా. బ్రహ్మదేవుడు అనుగ్రహించి వెళ్ళినాడు. ఇక్కడ అసలు విషయం ఉన్నది. వచ్చినవాడు బ్రహ్మదేవుడు, సరే బాగానే ఉంది. ఆయన మనస్సులో ఏం బాధపడుతున్నాడో బ్రహ్మగారికి చెప్పలేదు. ఆయన, నా మనసులో ఈ బాధ ఉన్నదయ్యా, ఆ పక్షి జంటను చూస్తే ఇట్లా వచ్చిందయ్యా, ఏదైనా ఎత్తుకున్నాడా మాట? ఏమీ ఎత్తుకోలేదు వాల్మీకి. కానీ ఆయన ముఖం చూసి నీ ఆందోళన నాకు అర్థమైంది, నువ్వు రామకథ వర్ణించవయ్యా అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. నీ ఆందోళనకి రామకథకి లింక్ ఏమిటి? బ్రహ్మదేవుడు విచారం తెలుసు, ఆయన మనసులో ఏం బాధపడుతున్నాడో అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడితే అయిపోయేది. ఆయన విచారం ఏమిటో ఈయన అడగకుండానే తెలుసుకొని ఆ విచారం పోవాలంటే నువ్వు రాముణ్ణి కీర్తన చేయి అంటే ఇక్కడ లింక్ ఉన్నట్టే లెక్క. అసలు వచ్చిన వేటగాడెవరు? వచ్చిన వేటగాడు ఎవరు? ననిషాద సవైరామః. అతడు నిషాదుడు కాదు, వేటగాడు కాదు, వచ్చింది సాక్షాత్తు రాముడే. ఆ పక్షి జంటను వేటగాడి రూపంలో వచ్చి కొట్టింది రాముడే. ఎందుకు? రామకథ విని ఉన్నటువంటి వాల్మీకి మహర్షి మనస్సులో తన కథ లోకానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం దృఢంగా ఉన్నది.
కాబట్టి దృఢమైన సంకల్పం కలిగినటువంటి ఈ ఋషికి నా కథ రాసేటువంటి అర్హత ఉన్నదా లేదా? అంతే కదా. ఒక వ్యక్తి యొక్క చరిత్ర రాయాలి అంటే ఆ వ్యక్తిని ఆమూలాంతం అవపోసన పట్టితే తప్ప ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నువ్వు పుస్తక రూపకంగా రాయలేవు. ఆ వ్యక్తితో నీకు 24/7 అటాచ్మెంట్ ఉంటే తప్ప ఆయన యొక్క ఆత్మకథ నువ్వు రాసేంత గొప్పగా నీకు ఉండదు. మరి రామకథ లోకానికి అందిద్దామనుకుంటున్నటువంటి వాల్మీకి రాముడి యొక్క గొప్పతనం ఆయనలో ఉన్నదా లేదా? రామావతారం పరమ కరుణావతారం. మొట్టమొదలు నా కథ రాయాలంటే కావలసినది కరుణ, దయ, సర్వభూతములందు పరమేశ్వరుడు ఉన్నాడనేటువంటి ఒక గొప్పనైనటువంటి భావం ఆ వ్యక్తిలో ఉండాలి. అది ఉన్నదా లేదా తెలుసుకుందామనేటువంటి ఉద్దేశంగానే పరీక్ష పెట్టడానికి రాముడే వేటగాడి రూపకంగా వచ్చాడట. నిషాదః సవై రామః. అతడు నిషాదుడు కాదు, సాక్షాత్తు రాముడు. పరీక్ష పెడితే రిజల్ట్ ఏమొచ్చింది? శాపం వచ్చింది. వచ్చినవాడు రాముడనే విషయం వాల్మీకి తెలియదు. కొంచెం మనం కూడా కోప్పడేటప్పుడు ఎదుటి వ్యక్తి అన్నోన్ పర్సన్ అయినా అనుకోండి, బ్రహ్మాండంగా వస్తాయి మాటలు. కొంచెం మనకు తెలిసిన వాటితో గొడవపడాలంటే, అందులో కొంచెం విఐపి పర్సనాలిటీ అయితే తేడా ఉంటుందా లేదా? ఎవరో ఒక వ్యక్తిగా, అందుకే రాముడిగా రాయాలి. ఆయన రాముడిగా వస్తే వేరేగా ఉండేది. వేటగాడిగా వచ్చి పరీక్ష, అసలు పరీక్ష అంటేనే తెలియకుండా పెట్టేది. వేటగాడి రూపకంగా వచ్చాడు. ఆ పరీక్షల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే రాముడు శాపం పొందినాడు. అంతే కదా. శాపం పొందడం పక్కన పెట్టండి, కానీ ఇక్కడ రామచంద్రమూర్తి వారు తన కథ రాయడానికి వాల్మీకి అర్హత ప్రసాదించాడు. అక్కడ టెస్ట్ రిజల్ట్ బయటపడగానే ఆ రిజల్ట్ ప్రకటించడం కోసమే బ్రహ్మగారు వచ్చారు సర్టిఫికెట్ పట్టుకొని. అంతే కదా. బ్రహ్మగారు రావడానికి కారణం ఏంటి? వచ్చినవాడు రామకథ రాయవయ్యా అనడానికి కారణం ఏమిటి? ఇదేదో వట్టి మాట కాదు, ప్రమాణంతో ఉన్న మాట ఇది. కాబట్టి వచ్చింది సాక్షాత్తు రామచంద్రమూర్తి వారే. ఎందుకు ఈ టెస్టే పెట్టినాడు ఆయన? ఇప్పుడు టెస్ట్ పెట్టాలంటే, ఒక వ్యక్తిలోని దయ అనేటువంటి లక్షణాన్ని చూడాలంటే టెస్ట్ వేరే రకంగా ఉండవచ్చు కదా. ఎందుకు ఈ టెస్ట్ పెట్టినాడు? ఈయన ఫ్లాష్ బ్యాక్, ఒక వేటగాడు. ఈయన జీవితం స్టార్ట్ అయింది ఒక వేటగాడిగా. ఒక వేటగాడు ఇంకో మాట ఏమన్నాడో తెలిసిన వాల్మీకి మహర్షి, ఆ వేటగాడు పక్షి జంటను కొట్టగానే అధర్మోయమితి నిశ్చిత. ఎంత అధర్మం చేసినాడు రా ఈ వేటగాడు అన్నాడు ఆయన. ఎంత తప్పు చేసినాడు రా ఈ వేటగాడు అన్నాడు. బాగా ఆలోచించండి, వేటగాడికి వేటాడడం తప్ప, అధర్మమా? అది వృత్తి ధర్మమే. అది వృత్తి ధర్మంలోకే వస్తుంది. కానీ మహర్షి అన్న మాట ఏమిటి? ఎంత పాపం చేసినాడు, ఎంత అధర్మం చేసినాడు. మరి నిజంగా ఇక్కడ శాపము రిజల్ట్లోకి వచ్చింది. రాముడు వియోగం అనుభవించినాడు, సీతా వియోగం. అది పక్కన పెట్టేద్దాం. అంటే రిజల్ట్లో కనబడ్డది అంటే ఇది తప్పన్నట్టే కదా. ఒకవేళ వచ్చినటువంటి వ్యక్తి తప్పు చేయలేదు అనుకుంటే ఈ శాపం ఫలించేది కాదు. అంటే అక్కడ తప్పు జరిగింది. తప్పెట్లా జరుగుతుందండి? ఒక వేటగాడు వేట చేయడం తప్ప? తప్పే ఇక్కడ జరిగింది. కారణం, వేటలో కూడా, హింసలో కూడా ధర్మహింస ఉన్నది. హింసలో కూడా ధర్మహింస అని ఉన్నది. దానికే ఒక చిన్న దృష్టాంతం కనబడుతుంది. ధర్మవ్యాధుడని ఒక వేటగాడు ఉండేవాడు. వరాహ పురాణాంతర్గత కథ ఇది. ఆ వేటగాడి యొక్క పుత్రిక ఒక మహర్షిని వివాహం చేసుకున్నది. సరే, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది.
ఆ ఆశ్రమానికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్ళు, తర్వాత బంధువులంతా హింసా స్వభావం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పి ఈ రకంగా మాటలు వినబడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయికి కాస్త బాధ అనిపించి ఒకసారి తండ్రి వచ్చినప్పుడు చెప్పుకున్నదట, నాయనా ఇట్లా అంటూ ఉన్నారు నన్ను అని. అల్లుణ్ణి పిలిచాడు, ఏమయ్యా మేము వేట అనేటువంటి వృత్తి నిర్వహిస్తున్నాం ధర్మబద్ధంగా, మాకు ధర్మం అది. మా అమ్మాయిని ఈ రకంగా సూటిపోటి మాటలతో మీ కుటుంబానికి వచ్చిన తర్వాత అంటున్నారట కదా మీ అమ్మగారు వాళ్ళు అంటే, అల్లుడు అన్నాడు, మొదలైతే మీరు భోజనం చేయండి అయ్యా, తర్వాత మాట్లాడుకున్నాం. నాకు భోజనం పెడదామనుకుంటున్నావు కదా, హింస లేని వాటితో నాకు భోజనం పెట్టు, హింస లేనటువంటి వాటితో నాకు భోజనం పెట్టు అంటే, అన్నం వండితే బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి, బియ్యంలో ఎన్ని పురుగులు పోయినాయి, పంట వండించేటప్పుడు ఎంత జరిగింది, అంతే కదా. మరి ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఎవడు తినే అవకాశమే లేదు. మరి ఇది హింస కిందికి వస్తుందా? అప్పుడు చెప్పినారట, కాబట్టి అసలు నిజంగా హింస అనే కాన్సెప్టే తప్పైతే ఏ దేవుడి చేతిలో ఆయుధం ఉండకూడదు. ఎందుకున్నాయి భగవంతుల చేతిలో? ఏ శక్తిమూర్తి ఎక్కడ చూసినా ఆయుధం ఎందుకు కనబడుతున్నది? ఆయుధం సృష్టించేందుకు. కాబట్టి హింస అనేటువంటిది అధర్మం అని చెప్పడానికి లేదు. హింసలో కూడా ధర్మహింస, ధర్మాన్ని నిలబెట్టడానికి ఏది ప్రధానమో దాన్ని బట్టి ఉంటుంది. బార్డర్లో ఒక దేశాన్ని కాపాడుతున్నటువంటి రక్షకుడు ఆయుధం పట్టుకొని ఉన్నాడు, నేను చంపడం అధర్మమయ్యా, అహింస పరమో ధర్మ అని జపం చేసుకుంటూ కూర్చుంటా అంటే అక్కడ హింసనా లేకుంటే దేశ రక్షణనా ప్రధాన ధర్మం. కాబట్టి ధర్మం విషయములో ప్రధానమైనటువంటి అంశాన్ని ఆలోచిస్తూ మనం మెదలగలగాలి. అందుకే ఆయన ఆ ధర్మవ్యాధుడు పూరి క్షేత్రానికి వెళ్ళి, పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళి, మా వేటగాళ్ళ వంశం మీద ఎప్పుడు ఈ నింద ఉంటూనే ఉంటుంది కదా, మా వేటగాళ్ళు కూడా గొప్పనైనటువంటి వాళ్ళు అని లోకంలో ప్రాచుర్యం కలగాలి అని నారాయణుడు ప్రత్యక్షమైతే వరం కోరినాడట. అందుకే బోయ వంశానికి కూడా చరిత్రలో నిలబడేటువంటి స్థానం ఇచ్చారు. అందుకే వాల్మీకి చరిత్ర బోయవాడి చరిత్రగా వచ్చింది, నారాయణుడి యొక్క అనుగ్రహం. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ వేటగాడు రాముడే టెస్ట్ పెట్టడానికి ఈ పక్షుల జంట తీసుకోవడానికి కారణం, ఈయన జీవితం ప్రారంభమైంది ఒక వేటగాడు. ఒక వేటగాడు వేటాడుతున్నప్పుడు పాపం చేస్తున్నామని ఎవడని అంటాడా? ఒక వేటగాడు ఇంకో వేటగాడు వేటాడుతూ ఉంటే అరే నువ్వు పాపం చేస్తున్నావనే మాట వస్తుందా? ఎన్ని కొట్టినావరా, లేడి దొరికిందా, పక్షికి దొరికిందా అనేటువంటి మాటలే వినబడతాయి. కానీ అంటే ఎంత మార్పు ఏర్పడ్డది. ఒక వేటగాడిగా ప్రారంభమైనటువంటి వ్యక్తికి కూడా ఇంకో వేటగాడిని చూస్తే ఇది తప్పురా అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితంలో ఎంత మార్పు ఏర్పడ్డదో ఈ మాటతోటి తెలిసిపోయింది. అధర్మో యమితి నిశ్చిత, ఇది అధర్మం అన్నాడు ఆయన. ఇది అధర్మం ఎట్లా అవుతుంది? సరే ఇది పక్కన పెడదాం, ఇది పాపం ఎట్లా అవుతుంది? రాముడు చేసింది ఈ సన్నివేశంలో, ఆ వేటగాడు చేసింది పాపమా? పాపమే. కారణం, వేటాడటంలో కూడా భార్యాభర్తలుగా చక్కగా ఉన్నటువంటి జంటను కొట్టకూడదు. కామమోహితమైన సెంటెన్స్లో మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. జంటగా భార్యాభర్తలుగా ఉండి వాళ్ళ ప్రైవసీగా ఉన్నటువంటి సమయంలో ఎవడు ప్రపంచంలో, అది ఏ పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా కానీ దాని ఆనందాన్ని నువ్వు చెడగొట్టే హక్కు నీకు లేదు. ఇది తప్పు.
నువ్వు వేటగాడివే కావచ్చు, వేటాడడం నీకు రైట్ ఉండవచ్చు, కానీ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు యుద్ధంలో కూడా ఆయుధం లేని వాడిని కొట్టకూడదు. అరే యుద్ధానికే వచ్చింది, చంపుకోవడానికే వచ్చింది కదా, నేను కొట్టడం తప్పే. కాబట్టి ప్రతిదానికి ఒక ఫండమెంటల్ ఉన్నది. అందుకే అవధి కామమోహితం, కామముగా ఉన్నటువంటి జంటను విడదీసినావు కాబట్టి నువ్వు కూడా అలాగే విడిపోయేదవుగాక అనే శాపము వచ్చింది. అంటే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి మార్పు వాల్మీకి యొక్క చరిత్రలో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, రామకథ రాయాలంటే, రామకథ రాముడు మనస్సులో నిలబడాలంటే ఆయన పెట్టినటువంటి ప్రధానమైన పరీక్ష కరుణ, సమస్త జీవుల యందు దయా. అందుకే ఇప్పటికీ కూడా శ్రీరామ రక్ష అని ఉంది, కానీ ఇంకా వేరే టర్మ్ లేదు. శ్రీకృష్ణ రక్ష, శ్రీ వామన రక్ష, శ్రీ నరసింహ, ఇప్పటికీ కూడా శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. ఇంత గొప్పగా దయ చూపించినటువంటి అవతారం లోకంలో ఇంకొకటి మనకు కనబడదు. ఇది దయ, పరమ కరుణ అవతారం రామమూర్తి యొక్క అవతారం. రావణాసుడు చచ్చాడు, ఎవడిప్పుడు సంస్కారం చేయాలి? ఎవడు లేడు. తమ్ముడు ఒక్కడు మిగిలిన్నాడు, విభీషణుడు. చిచి, ఈ దుర్మార్గునికి నేను సంస్కారమే చేయ అన్నాడు. రామచంద్రమూర్తి వారు అన్నారు, మరణాంతాని వైరాని. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇంకా వైరం అనేది నీ మనసులో ఉండకూడదు. ఎలక్షన్ నిలబడ్డాం, అయిపోయింది పోటీ, బస్, దట్స్ ఇట్. పెంచకూడదు. మరణాంతాని వైరాని, మరణం అయిపోయింది, వైరం క్లోజ్. నువ్వు చేయకుంటే నేను చేస్తా. తన భార్యను తీసుకుపోయి ఇంత ముప్పు తిప్పలు పెట్టి ఇంత దూరం కథ నడిపించినటువంటి రావణాసునికి కూడా నువ్వు చేయకుంటే నేను చేస్తానయ్యా, ఎవడన్నా మాట్లాడగలడా? ఇంత పెద్ద, ఇంత గొప్ప మాట. అది రాముడి దయ, రాముడి దయ. అందుకే రామ కథ దయ కలిగినటువంటి హృదయంలోకే ఎక్కుతుంది, కానీ దయారాహిత్యమైనటువంటి హృదయంలో రాముడు నిలబడలేడు. ఎవడి హృదయం దయతో కూడి ఉంటుందో అది రామ మందిరమే. సమస్తమైనటువంటి జీవులని శ్రేయస్సు కోసం ఎవడైతే పాటు, దయ అంటే అంతే, దయ అంటే అందరూ బాగుండాలనేటువంటిదే దయ. ఆ లక్షణం నీ దగ్గర ఉంటే నీ హృదయమే రామ మందిరం. ఇక రాముని ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు, రాముడు వచ్చి ఉన్నట్టే నీ దగ్గర. అందుకే కరుణ పరీక్ష పెట్టేసినాడు, నెగ్గినాడు ఆయన వాల్మీకి మహర్షి.